50 మంది దాకా. కమ్మ సామాజిక వర్గం అక్కడ 4-5 మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళల్లో ఒక అసంతృప్తి రగులుతోంది. మనకున్నది కమ్మ సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ భారీగా సీట్లు మాకు ఇవ్వాల్సిందేనని వాళ్ళు ఒక పక్కన ఒత్తిడి తెస్తున్నారు. ఇది చంద్రబాబు గారికి రెండవ సంక్షోభం. దాన్ని వాళ్ళని పరిగణించకపోతే ఎట్లాగా అనేటువంటిది ఒకటి. అయితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమంటున్నారంటే ఇప్పుడు క్లిష్ట సమయంలో ఉన్నాం, కొద్దిగా తగ్గండి అంటున్నారు. కానీ క్లిష్ట సమయంలో మీరు మమ్మల్ని కాపాడుకోకపోతే ఇంకా అసలు మన పార్టీ కాదు, కమ్మ పార్టీ కాకపోతే ఇంకెట్లాగా అనేటువంటిది వాళ్ళల్లో వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి. అందుకే భాష్యం లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మూడో వైపు నుంచి చూసుకుంటే వీటన్నిటికంటే అతిపెద్దదైనటువంటి సమస్య తెలుగుదేశం మూలాలకి దెబ్బ కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమిటా మూలం? బీసీలు. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకుని రాలేదు. కమ్మ సామాజిక వర్గ నాయకత్వం వహించాడు కాబట్టి కమ్మ పార్టీ అనే ముద్రపడింది, లేదా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి ఆ ముద్రపడింది. కానీ అసలైతే అది బీసీల కారణంగానే అధికారంలోకి వచ్చింది, బీసీల కారణంగానే బీసీల పార్టీ కింద దానికి ఉన్నటువంటి పేరు. ఆ బీసీ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి సాహసాలు చేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటది? ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా చేయలేకపోయినటువంటిది. భారీ స్థాయిలో సీట్లు ఇప్పటిదాకా కేవలం 16 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అనౌన్స్ చేస్తేనే అందులో 9 ఇచ్చేశాడు. అంటే దాదాపుగా మనకున్నది 25 పార్లమెంట్ స్థానాలు. 25లో 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 5 పోతే 20. 20లో 50% దాదాపు ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు 9 ఇచ్చాడు, ఇంకొక 2-3 ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం అటు